హాయ్ అండి, వెల్కమ్ టు మల్లేశ్వరి ఫుడ్స్. ఈరోజు నేను బఠానీ చాట్ చేసి చూపిస్తున్నానండి. ఇంట్లో ఉండే వాటితోటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే మాత్రం బయట బండి మీద అమ్మే చాట్ లాగా చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఇక్కడ నేను చూపించే గ్లాస్ తోటి గ్లాసుడు బఠానీ నీళ్లు ఒక రాత్రంతా నానబెట్టుకున్నానండి. బఠానీ నీళ్ళు ఇలా బాగా నానిన తర్వాత శుభ్రంగా 2-3 సార్లు కడుక్కుని ఒక కుక్కర్లోకి వేసుకోవాలి. ఇందులోకి ఒక పెద్ద గ్లాసు నీళ్లు, కొద్దిగా పసుపు వేసుకుని మూత పెట్టి విజిల్ పెట్టి 5 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 5 విజిల్లు అయినాయండి. కుక్కర్ కొద్దిగా చల్లారింది. ఇక్కడ బఠానీలు ఉడికినాయో లేదో చూపిస్తున్నాను చూడండి. 5 విజిల్కి బఠానీ మెత్తగా ఉడికింది. ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఈ బఠానీల్ని పప్పు గుత్తుతోటి మెత్తగా మెదుపుకోవాలి. మరి మెత్తని పేస్ట్లా కాకుండా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి, కొంచెం పలుకుండేలాగా ఇలా మెదుపుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఇందులోకి ఇంకొక పెద్ద గ్లాసు నీళ్ళు వేసుకోవాలి. ఇందులోకి 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ఉప్పు చూసుకున్న తర్వాత సరిపోతే వేసుకోవచ్చండి. 1 స్పూను చాట్ మసాలా వేసుకుని మొత్తం అంతా ఒకసారి కలుపుకొని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇలా ఉడకటం స్టార్ట్ అయిన తర్వాత మొత్తం అంతా ఒకసారి కలుపుకుని ఉప్పు చూసుకోవాలి. ఇక్కడ నాకు ఉప్పు తక్కువగానే ఉందండి. ముందు 1/2 స్పూన్ వేసాను కదా, ఇప్పుడు ఇంకొక 1/2 స్పూన్ వేస్తున్నాను. మీరు తినే విధానాన్ని బట్టి ఉప్పు వేసుకోండి. ఇదంతా ఒకసారి కలుపుకుని ఒక 3 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 3 నిమిషాలు ఉడికిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా వస్తే సరిపోద్ది. మీకు ఇంకా కొంచెం చిక్కగా కావాలనుకుంటే ఇంకొక 2 నిమిషాల పాటు ఉడకనివ్వండి. నాకు ఇలా ఉంటే కరెక్ట్గా సరిపోద్ది. ఇప్పుడు స్టవ్ కట్టేసుకుని కుక్కర్ని పక్కన పెట్టుకుని చాట్లోకి కార్న్ఫ్లెక్స్ వేపుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పుడు తీసుకున్నానండి. వీటికి లెక్క ఏమి ఉండదు, మీ ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు. నూనె కాగిన తర్వాత కార్న్ఫ్లెక్స్ వేసుకుని వేగిన తర్వాత ఈ ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇందాక అంత పలచగా ఉంది కదా, కొద్దిగా వేడి తగ్గేసరికి చిక్కబడింది చూడండి. ఇలా ఉంటే కరెక్ట్గా సరిపోద్ది. లేదు మాకు ఇంకా చిక్కగా కావాలి అనుకుంటే గనక ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకోండి. ఇప్పుడు దీన్ని వేడివేడిగా ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకోవాలి. బయట వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఇలా వేడివేడిగా చేసుకుని తింటే చాలా చాలా బాగుంటుంది. పిల్లలకైతే స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. దీంట్లోకి కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, ఏపి పొట్టు తీసిన వేరుశెనగ గుళ్ళు, ముందుగా ఏపి పెట్టుకున్న కార్న్ఫ్లెక్స్ వేసుకుని కొద్దిగా నిమ్మరసం వేసుకుని తింటే చాలా చాలా బాగుంటుందండి. ఇలా కనుక పిల్లలకి చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ అయితే మాత్రం బయట బండి మీద కొన్న చాట్లాగే ఉంటుందండి. మీరు ఒకసారి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.